అయితే ఏదైతే మనకు గత ఆగస్టు నెలకు సంబంధించి మనం ఏదైతే కోట్లాది రూపాయలు ఏదైతే మనం బకాయిలు చెల్లించలేదని ఒక ఆరోపణ నేపథ్యంలో అదే లైన్ లో కూడా అక్రమంగా ఒక స్థలాన్ని ఆ స్థలంలో ఒక బిల్డింగ్ నిర్మించారంటూ కూడా అమర్నాథ్ రెడ్డిపై కూడా వచ్చినట్టు ఒక ఆరోపణ చూస్తాను. అంటే దీనికి ఎలా స్పందిస్తారు మీరు అసలు? ఇది ఎంత వాస్తవ దూరమైనటువంటి ఆరోపణ ఏంటంటే, అది ఆ కాలనీలో ఇందిరానగర్ అమర్నాథ్ నడిపే బిల్డింగ్ పక్కన ఒక ఎస్టీస్కి సంబంధించినటువంటి ప్లాట్. అది వాళ్ళు డెవలప్మెంట్కి ఇచ్చారు. డెవలప్మెంట్కి ఇస్తే రాజేంద్ర నగర్ ఎక్స్ సర్పంచ్ దాన్ని డెవలప్మెంట్కి తీసుకోవడం జరిగింది. డెవలప్మెంట్ తీసుకొని ఆయన ఆల్రెడీ బిల్డింగ్ కట్టుకున్నాడు, రెంట్కి ఇచ్చాడు. రెంట్కి తీసుకుంది అమర్నాథ్కి సంబంధించిన ఫ్రెండ్స్. అయితే అమర్నాథ్దే బిల్డింగ్ అని చెప్పేసి ఆ బిల్డింగ్కి వెళ్ళి కోర్టులో ఉన్నటువంటి బిల్డింగ్కి వెళ్ళి అక్కడ పిచ్చి వాదనంతా చేసి గొడవ చేశారు. అక్కడ అసలు అమర్నాథ్కి ఆ బిల్డింగ్కి సంబంధం లేదు. అయినా కానీ అమర్నాథ్ని టార్గెట్ చేసి ఎక్కడో ఉండే ఆ బిల్డింగ్ మీద కేసు వేయటం జరిగింది. ఇవన్నీ రెచ్చగొట్టే కార్యక్రమం, అసందర్భంగా అవాస్తవాలు ఆధారంగా దాన్ని అమర్నాథ్దే ఆ బిల్డింగ్ అని చెప్పేసి అపోహకి లోనై తప్పుడు ఆరోపణలు చేయడం తప్ప ఇందులో వాస్తవం లేదు. ఏ విచారణకైనా రెడీ దాంట్లో. అలాగే ఆ బిల్డింగ్ ఓనర్ వేరు, దాని డెవలప్మెంట్ తీసుకున్న వాళ్ళు వేరు, సైట్ ఓనర్ వేరు. ఆ బజార్లో ఎవరినైనా చెప్తారు. అది ఆయన ఎక్కడో విజయవాడలో కూర్చొని దాని మీద కేసు వేస్తే ఎట్లా? అది తప్పుడు ఆరోపణ. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వాస్తవాలు తెలుసుకుని రమ్మనండి, బజార్కి రమ్మనండి. వాస్తవాలు ఎవరైనా చెప్తారు. అది తప్పండి, చాలా తప్పది. రెంట్లు ఎగ్గొట్టడం అనేది బేసిక్గా తప్పది. ఆ రెంట్ల డబ్బులతో ఇది కట్టడం అనేది ఇంకా దుర్మార్గమైనటువంటి ఆరోపణ. అది తప్పుడు ఆరోపణ. రెంట్ పర్ఫెక్ట్గా తీసుకున్నారు. రెండో వ్యక్తి ద్వారా రెంట్ పొందడం కోసం దుర్బుద్ధితోటి ఒకళ్ళ దగ్గర రెంట్ తీసుకొని ఇంకొకళ్ళ దగ్గర రెంట్ తీసుకోవడం కోసం దుర్బుద్ధితోటి ఆ ఆరోపణ చేశారు, ఆ కేసు నడిపారు. ఇది కూడా అమర్నాథ్ రెడ్డి సంపాదన, ఇది అక్రమ సంపాదనతో ఈ బిల్డింగ్ కడుతున్నారు. అసలు అమర్నాథ్ రెడ్డికి ఆ బిల్డింగ్కి సంబంధమే లేదు. ఆ బిల్డింగ్ తీసుకుని పలానా ఎక్స్ పర్సన్ రాజేంద్ర నగర్ ఎక్స్ సర్పంచ్ ఆ బిల్డింగ్ కట్టేది. అది ఎవరైనా చెప్తారు. అది ఓపెన్ సీక్రెట్. అది ఎట్లా తప్పుడు ఆరోపణ. అది దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తాం. దీన్ని బట్టి మీకు అర్థం అవ్వాలండి. ఒకటి, అతను ఒక బిల్డింగ్ లో సమస్య, ఆ బిల్డింగ్ వరకు సమస్య ఏమున్నా కూడా తేల్చుకోవడాలి, లేకపోతే కోర్టులో తేల్చుకుంటారా, లేకపోతే ఎలా తేల్చుకుంటారో, కాంప్రమైజ్ చేసుకుంటారా, ఏదైనా ఒకటి జరుగుతుంది. కానీ ఎంత సైకో అంటే వేరే ఆస్తుల మీద కూడా పడి ఏదో ఒక పెద్ద పొలిటికల్ పార్టీ చేసినట్టుగా ఒక ఆస్తుల మీద పడి ఆస్తుల్ని చేయాలి అనే ఉద్దేశంలో ఉన్నాడంటే ఆయన మానసిక స్థితిని మీరు అర్థం చేసుకోవాలి. అది మేము చెప్పదలుచుకున్నది. అదేవిధంగా మీరు ఇందాక ఈ హాస్టల్ అసోసియేషన్ ఏ విధంగా ముందుకు పోతుంది అని ఒక మాట అడిగారు. హాస్టల్ అసోసియేషన్ ముందుకెళ్లే క్రమంలో దాదాపు ఇది దేశవ్యాప్తంగా చూసుకుంటే 2.5 లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది సేవా రంగంలో. అటువంటి రంగంలో మేము కూడా ప్రధాన భూమికను పోషిస్తూ హైదరాబాద్లోనే హైదరాబాద్ ఐటీ కారిడార్ హాస్టల్స్ అసోసియేషన్ అనేది దాన్ని స్థాపించి దాని ద్వారా మేము ఈ విధంగా కృషి చేస్తూ, అదేవిధంగా మా కృషిని ఈ హైదరాబాద్తోనో ఈ తెలంగాణతో ఆపే ఉద్దేశం మాకు లేదు. ఈ అసోసియేషన్ ని ఆల్ ఇండియా వ్యవస్థగా రూపాంతరం చెందించడానికి ఈ మధ్యనే మేము కర్ణాటక, తమిళనాడు మరియు మహారాష్ట్ర రాష్ట్రాలకు సంబంధించిన హాస్టల్ వ్యక్తులతో ఒక సమావేశం ఏర్పాటు చేశాం. త్వరలో దీన్ని దేశంలోని 28 రాష్ట్రాల ప్రజలతోటి 28 రాష్ట్రాల అసోసియేషన్స్ తో సంప్రదించి దేశవ్యాప్తంగా ఒక ఆల్ ఇండియా ఫెడరేషన్ గా రూపొందించడానికి మా ప్రయత్నాలు హైదరాబాద్ అసోసియేషన్ నుంచి చేస్తున్నామని చెప్పడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. అయితే ఓవరాల్ గా చూస్తాను. అయితే ఇవాళ ఏదైతే తెలంగాణ రాష్ట్ర ఐటీ కార్డు అసోసియేషన్ సంబంధించి ఏదైతే జనరల్ బాడీ మీటింగ్ ఏదైతే జరిగిందో ఆ జనరల్ బాడీ మీటింగ్ సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడు ఇప్పటిదాకా మనకు అంటే వారి పైన వచ్చినట్టు అసోసియేషన్ పైన కానీ అందులో సభ్యులపైన వచ్చినటువంటి ఏదైతే ఆరోపణలు కానీ అభియోగాలు ఏవైతున్నాయో వాటన్నిటికి సంబంధించిన కూడా ప్రశ్నలు కూడా మనం వాళ్ళని అడగడం జరిగింది. దానికి సమాధానాలు కూడా చెప్పారు. అయితే ఓవరాల్ గా వాళ్ళు చెప్పదలుచుకునేది ఏంటంటే కేవలం ఇక్కడ మీరు ఏదైతే మా అసోసియేషన్ ఏదైతే ఉందో ఆ పూర్తి స్థాయిలో కూడా మా అసోసియేషన్ అనేది ఎవరైతే అంటే ఇప్పుడు చాలా తక్కువ కాస్ట్తో కూడా అంటే వాళ్ళకి లివింగ్ అంటే ఉండడానికి వెసులుబాటు కల్పించి కూడా ఒక మంచి సామాజిక స్పృహతో సామాజికంగా ముందుండాలని ఒక సామాజిక సర్వీస్ అంటే సోషల్ సర్వీస్ లాగానే మేము ఈ రకంగా ముందుకెళ్తున్నాం తప్పితే కూడా మా మీద వస్తున్నటువంటి అభియోగాలు కానీ ఆరోపణలు పూర్తి స్థాయిలో కూడా అవాస్తవం అని చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ఓవరాల్ గా చూసుకుంటే అసోసియేషన్ సంబంధించి కూడా చాలా క్లియర్ గా ఏదైతే ఈ ఆరోపణలు అంటే ఇక్కడ ఏదైతే ఆ బిల్డింగ్లకు సంబంధించింది కానీ ఆ హాస్టల్స్ ఓనర్లకు సంబంధించింది కానీ అంటే పూర్తి స్థాయిలో ఏదైతే ఆ అంశానికి సంబంధించి ఏదైతే ఉందో అదంతా
అదంతా కూడా అవాస్తవం అంటూ కూడా చాలా కొట్టిపడేసినట్టుగా వీళ్ళు అందరూ కూడా ఇక్కడ అసోసియేషన్ సంబంధించినటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో ఏదైతే అసోసియేషన్ సభ్యులు మొత్తం అంతా కూడా చాలా క్లియర్ గా చెప్పే ప్రయత్నం చేశారు. సో చూస్తూనే ఉన్నాడు బీఆర్కే న్యూస్. అయితే గౌరీ కెమెరామెన్ తో శ్రీకాంత్, స్పెషల్ కరెస్పాండెంట్.